హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 498 కేసు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, వణికిపోతుంటారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎక్కడ జైల్లో పెడతారనేసి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అసలు 498 కేసు మీ మీద పెట్టారు, మీరు వెంటనే చేయాల్సినటువంటి చర్యలేంటి, మీకు ఎలాంటి చట్టం ద్వారా రక్షణలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. 498 కేసు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే అరే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ జైల్లో పెడతారో లేకపోతే ఎక్కడ కొడతారో అనే సిచ్యువేషన్స్లో వాళ్ళు తికమక పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలు ఏంటి, వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ అండ్ సేవ్ చేసుకోవాలండి? అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశారు. 498 కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, రండి అని చెప్పారు. ఇప్పుడు సిచ్యుయేషన్ ఉంటుందండి రోహన్ గారు, ఆ ఫోన్ రిసీవ్ కాగానే అటు అబ్బాయికి, ఇది కాకుండా ఈ ఎఫ్ఐఆర్లో ఈ అబ్బాయితో పాటు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, బావలు, తమ్ముడు, మరుదులు ఎవరుంటే అంతమంది మీద కూడా కేసు ఉందనుకోండి, సిచ్యుయేషన్ ఇంకా ప్యానిక్గా ఉంటుంది. ఎంత భయానక సిచ్యువేషన్ ఉంటుందంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి 498 అంటే బయటకు అంతసేపు మాట్లాడిన వ్యక్తి కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు చాలామంది. సో ఈ 498 కేసుని ఎలా ఫేస్ చేయాలి, వీడియో చివరి దాకా చూడండి. డెఫినెట్గా ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది చాలామందికి షేర్ చేసే ప్రయత్నం కూడా నేను చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఆడియన్స్కి కూడా. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే మీరు సింగిల్గా వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు సింగిల్గా పోలీస్ స్టేషన్ స్టెప్స్ ఎక్కవద్దు. మీతో పాటు ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళండి, ఒక అడ్వకేట్తో మాట్లాడుకోండి. అడ్వకేట్ మాత్రమే మీతో పక్కన ఉంటే మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తాడు అడ్వకేట్ కానీ, అదే లాయర్ అంటాం, అడ్వకేట్ అంటాం, ప్లేడర్ అంటాం, ఏదైనా కావచ్చు కాక, బట్ అడ్వకేట్ మాత్రం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మీ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కేసు క్రిమినల్ కేసు ఉందనుకోండి. అంటే క్రిమినల్ అంటే ఏంటి, మీరు అమ్మాయిని కొట్టారు, ఆ అమ్మాయికి తీవ్రంగా బ్లడ్, బాగా రక్తస్రావం జరిగింది, ఆ అమ్మాయి గాయాల పాలైంది, లేకపోతే ఆ అమ్మాయికి రకరకాలుగా టార్చర్ పెట్టారు, ఇది హాస్పిటలైజ్ అయినట్టు ప్యానిక్ సిచ్యువేషన్ ఉందనుకోండి, 498 కేసు ఉందనుకోండి, ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోవడమే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇమ్మీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళండి. యాంటిసిపేటరీ బెయిల్ ఒకటే. చాలా మంది చెప్తారు అవసరం లేదు 498 అరెస్టులు చేయట్లేదు, కానీ సిచ్యువేషన్ యొక్క తీవ్రంగా ఉందనుకోండి, డెఫినెట్గా మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తీవ్రంగా రక్తస్రావం కొడితే ఆమె పడిపోయింది, తల పగిలింది, బ్లడ్ కారిపోతూ ఉంది, లేకపోతే ఆమె చేయి విరిచేశారు, ఆమె కాలుతో తన్నారు ఫుట్బాల్ లాగా, బెడ్రూమ్లో బెడ్ మీద ఇక్కడ కొడితే ఆమె బెడ్ ఆ మూలకెళ్ళి పడింది. అటువంటి సిచ్యువేషన్స్లో అవన్నీ కూడా ఉన్నాయంటే మీరు ఇమ్మీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోవడం పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మీరు ఒకవేళ ఆ యొక్క తీవ్రత ఉంది, ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎఫ్ఐఆర్ అవ్వగానే ఇమ్మీడియట్గా మీరు క్వాష్ పిటిషన్కి వెళ్ళాలి హైకోర్టులో. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్. ఒకసారి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ రైజ్ అయింది అంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఒక హైకోర్టు అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు దాన్ని క్వాష్కి వెళ్ళాలి. ఏమిటి క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, చాలా మంది కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. క్వాష్ పిటిషన్ అంటే జరుగుతున్న ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎఫ్ఐఆర్ని హైకోర్టులో విచారణ చేస్తారు. క్వాష్ పిటిషన్ అంటే కేవలం హైకోర్టులో అవుతుంది. ఇక్కడ అడ్వకేట్స్ని కూడా మీరు మాట్లాడుకునేటప్పుడు మీ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేటా కాదని చూడండి, చాలా ఇంపార్టెంట్. లోకల్ కోర్టులో చేసిన ప్రతి అడ్వకేట్ కూడా హైకోర్టులో ప్రాక్టీస్ చేయలేరు, కానీ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి అడ్వకేట్ ఎంటైర్ దేశం మొత్తంలో ఏ కోర్టులో అయినా ప్రాక్టీస్ చేసుకున్న రైట్ ఉంటుంది. ఇది వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. సో క్వాష్ పిటిషన్కి మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు మీ అడ్వకేట్ హైకోర్టు ప్రాక్టీషనరా కాదా ముందు తెలుసుకోండి. ఆయన హైకోర్టు ప్రాక్టీషనర్ అయితే డైరెక్ట్గా వారిని అప్రోచ్ అవ్వండి. ఆయన మాత్రమే మీ క్వాష్ పిటిషన్ తీసుకుని హైకోర్టులో ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ మీరు క్వాష్ పిటిషన్ చేసేటప్పుడు 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి హైకోర్టులో జరుగుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఏ కోర్టులో అయితే ఎఫ్ఐఆర్ నమోదైందో అక్కడ పోలీసులు ఛార్జ్ షీట్ ఆపేయమని చెప్పి, ఎంక్వైరీ ఆపేయమని చెప్పి హైకోర్టు నుంచి మన ఆర్డర్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 2 రకాల ఉపయోగాలు. సో ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైంది మీ మీద కానీ లేదా కుటుంబ సభ్యుల మీద ఉండేటప్పుడు A1, A2, A3, A4 అంటే అక్యూజ్డ్ అంటాం మనం, వీళ్ళందరి పేరు మీదుగా ఉండేటప్పుడు అందరి పేరు మీదుగా మనం వెళ్లాల్సి వస్తుంది క్వాష్కి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో కొన్ని సందర్భాల్లో ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో చాలా సందర్భాల్లో హస్బెండ్కి వచ్చే అవకాశం ఉండదు, మిగిలిన వాళ్ళందరూ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది నిజంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, హైకోర్టులో మనం క్వాష్ పిటిషన్ వేసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ క్వాష్కి వెళ్ళాల్సింది. ఇక్కడ చూడాల్సింది కూడా
అడ్వకేట్ హైకోర్టు అడ్వకేటా కాదన్నది కూడా క్లియర్గా మనం మాట్లాడుకొని ఆ అడ్వకేట్ కూడా వాయిస్ ఉందా లేదా, మాట్లాడగలడా లేదా, స్టఫ్ ఉందా లేదా, మనం మామూలుగా ఒక మార్కెట్లో ఒక ఫోన్ కొనేటప్పుడే మనం చెక్ చేసుకుంటాం కదా రివ్యూస్. మరి మీ కేసుని మీ లైఫ్ని ఆయన చేతిలో పెడుతున్నారంటే డెఫినెట్గా మీరు ఆయన దగ్గర ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఎగ్జాక్ట్లీ మీరు చూసుకుని అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. ఇట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి క్రాష్ అయిపోయింది, ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి? ఇక్కడ మీడియేషన్ ఉంది. మీడియేషన్ అంటే ఏంటి? 2023 మీడియేషన్ యాక్ట్ అని మనకు ఒక చట్టం చెప్పారు. మీ ఇంటి పెద్దలు కానీ, కుల పెద్దలు కానీ, సంఘ పెద్దలు కానీ మీడియేషన్ అనుకుంటున్నారా? కానే కాదు రోహన్ గారు. ఎందుకంటే 2023 చట్టం ప్రకారం మీడియేషన్స్లో కేవలం ఒక రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ అడ్వకేట్ అతనికి మాత్రమే మీడియేషన్ చేసే రైట్స్ ఉంటాయి. మీరు మాట్లాడుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి పరస్పరంగా ఒక ఎంఓఐ రాసుకుంటారో ఆ ఎంఓఐని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మ్యాక్సిమం దాన్ని కోర్టు కూడా యాక్సెప్టెన్స్ ఇస్తుంది మీడియేషన్ యాక్ట్ సంబంధించి. సో ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మీకు దీని మీద మీరు రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 498 ఒకవేళ ఛాలెంజ్ చేసిన తర్వాత 498లో మీరు నిజంగా తప్పు చేయని వ్యక్తి, ఫేక్ ఎలిగేషన్స్ ఉన్నాయంటే నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను బలవంతంగా నెట్టివేశాడని చెప్పి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాటి మీద మళ్ళీ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ అయ్యేటప్పుడు కోర్టులో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అక్కడ అటువంటి లేకపోతే మీ 498 కేసు అనేది కొట్టివేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఎన్ఆర్ఐకి సంబంధించి దీని మీద మరికొన్ని చట్టాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ ఇక్కడ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో రెండు ఎన్ఆర్ఐస్ మీద ఎలా కేసు పెడతారు, ఈ వివరాలన్నీ కూడా మనం మరొక వీడియోలో డిస్కషన్. ఎందుకంటే 498 అనేది ఇట్స్ ఎ డెప్త్ సబ్జెక్ట్ అండి. దాన్ని మనం లిమిటెడ్గా మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి కింద కామెంట్ బాక్స్లో నిజంగా మీరు ఎన్ఆర్ఐస్ అయితే ఆ ఎన్ఆర్ఐస్కి మీకు 498 కేసు పెడితే ఎలాంటి రిలీఫ్ ఉండాలి, ఎలా రిలీఫ్ చేయాలని మీరు కింద కామెంట్ బాక్స్లో అనేయండి. తప్పనిసరిగా మనం వాళ్ళ కామెంట్ బాక్స్లో కంటెంట్ చూసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహన్ గారు తప్పకుండా అండి. అంటే 498 కేసులో ఎలక్ట్రానిక్ డివైస్ ఆ సబ్మిషన్ ఏదైతే ఉంటుందో మనల్ని మనం రక్షించుకోవడానికి అది ఎలా ఉపయోగపడుతుందండి? వెరీ 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 వ్యాలిడ్ పాయింట్ రోహన్ గారు. మనం ఇక్కడ ఈ 498 కేసులో పోలీస్ స్టేషన్కి మనం కోర్టుకి అప్రోచ్ అయ్యే ముందు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ని ఎలా కలెక్ట్ చేయాలి? ఎవిడెన్స్ని మొత్తం 3 పార్ట్స్గా డివిజన్ చేయండి. ఒకటి ఎలక్ట్రానిక్ డివైసెస్, నెంబర్ 2 పేపర్ డాక్యుమెంటేషన్స్, అంటే పేపర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, అంటే రిటర్న్గా రాసుకున్న పేపర్స్ ఏమైనా ఉంటే అవి కూడా, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా టార్చర్ చేసింది, మీ మధ్య ఉన్నటువంటివన్నీ కూడా. ఎలక్ట్రానిక్ డివైస్లో మీకు చాట్, లేకపోతే మీరు మాట్లాడుతున్న ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ కింద వస్తాయి. పేపర్ వర్క్ అనేది ఒక డాక్యుమెంటేషన్. మూడోది ఐ విట్నెస్ చేసేవాళ్ళు. అంటే మీ మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంలో మీ పేరెంట్స్ కాకుండా మూడో వ్యక్తులు ఎవరైనా, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఐ విట్నెసెస్ అంటారు. సో ఎవిడెన్సెస్ మొత్తం మనం 3 పార్ట్స్గా డివిజన్ చేస్తాం. ఇందులో ఎలక్ట్రానిక్ డివైసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాస్ ఆఫ్ మనం రెగ్యులర్ మన కాంటాక్ట్స్లో కూడా ఆ డివైస్ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి దీన్ని మనం 66E అంటాం మనం. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ మన చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఈ ఎవిడెన్సెస్ని మనం ఎలా అయితే ప్రాపర్గా ఉన్నామో ఆ IME నెంబర్తో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్తో మాత్రమే ఉండాలి ప్రూఫ్. అంతేగాని ఆ మొబైల్లో ఉన్న మన స్క్రీన్ షాట్ తీసేసి అదిగో నేను వాళ్ళ దగ్గర నాకు ఎవిడెన్స్ ఉన్నాయంటే అట్లాంటివి కుదరదండి. మీ మొబైల్ తోటి మీ IME నెంబర్తో ఉన్న ఫొటోస్తో ఉన్నటువంటి కానీ ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ మాత్రమే మనం ఎవిడెన్స్గా తీసుకుంటుంది కోర్టు. సో దానికి 66E చట్టం అంటారు, దానికి 65B అంటారు. ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం వాటిని ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు, అయితే రవీంద్రనాథ్ గారు, మనం ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ఎంత చెప్పినా కూడా స్టిల్ ఈ 498 ఫేక్ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి. దానివల్ల భర్తలు సఫర్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం భార్యలు కూడా సఫర్ అవుతున్నారు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో పింక్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఏం చేయాలండి ఇట్లా అయింది ఇలా అని చెప్పేసి. సో అలాంటి బాధితులు ఇంకా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? మాకు డైలీ రోహన్ గారు మినిమం 10-15 మంది క్లయింట్స్ మాకు ఆఫీస్కి వస్తారు, కూర్చుంటారు, గంటల తరబడి మాట్లాడతారు. 2 రకాలుగా, ముఖ్యంగా ఈ 498 కేసులు మెజారిటీ రోల్స్ ఉంటాయి మాకు. సో బెస్ట్ సొల్యూషన్ మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను, క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే దాన్ని మనం సొల్యూషన్ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే ఏ రెమెడీ ద్వారా మనం రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది, కింద స్క్రోల్ అవుతుంది, మనం కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి, నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను, మీకు రిజల్ట్ కూడా వస్తుంది. రోహన్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.